బ్యూరోక్రసీ అనేది బ్రిటిష్ పాలన నుంచి సంక్రమించిన వారసత్వం. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసులను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సృష్టించింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవటం చేతకాక మన దేశం అదే బ్యూరోక్రసీని కొనసాగిస్తోంది. పైగా బ్యూరోక్రాట్లను మన రాజకీయ నాయకులు సొంత పనులకు వాడుకోవటం, తర్వాత రాజకీయ సమీకరణాల లెక్క సరిచేసుకునేందుకు వారిపై కక్ష సాధింపుకు దిగడం మామూలు విషయమైపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఏబి వెంకటేశ్వరరావు అయినా, శ్రీలక్ష్మి అయినా, పివి సునీల్ కుమార్ అయినా, చివరకు కొల్లి రఘురామిరెడ్డి అయినా సరే రాజకీయ నేతల మధ్య కక్ష సాధింపుకు బలైన వారేనని ఒప్పుకోవాలి. ఒక ప్రభుత్వానికి కాస్త అనుకూలంగా వ్యవహరించినందుకు కొత్త సర్కారులో ఉద్యోగాలు పోగొట్టుకొని జైలుకు వెళ్లాలా అన్నదే ఇప్పుడు పెద్దగా మారుతోంది. రాజకీయ సంస్కర్తలు అని చెప్పుకునే వారు సైతం ఇప్పుడు బ్యూరోక్రాట్లపై కక్ష సాధింపుకు దిగుతున్నారు. అఖిల భారత సర్వీసును సాధించటం అంత తేలికైన విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, కష్టమైన పద్ధతిలో జరిపే ఎంపికలో విజయం సాధించటమే ఒక పెద్ద అచీవ్మెంట్ గా చెప్పాలి. అలాంటి అధికారుల పనితీరు మొత్తం సమాజం చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్న భావన సమాజంలో ఉండేది. అయితే ఐఏఎస్, ఐపీఎస్లు మాత్రం అధికార వర్గాలకు దాసోహం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి ఎక్కువగా ఉంది. తమకు నచ్చిన, తమ సామాజిక వర్గం లేదా తమ సామాజిక వర్గానికి దగ్గరగా ఉండే అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించటం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి వస్తోంది. తన అజెండాను విజయవంతంగా అమలు చేయటానికి వీలుగా తనదైన టీంను ఆయన ఎంపిక చేసుకున్నారు. తన ప్రభుత్వంలో కొందరు అధికారులకు కీలకమైన శాఖల్ని, స్థానాల్ని అప్పజెప్పారు. అందుకు తగ్గట్లే కీలక ప్రాజెక్టులు, భూ కేటాయింపుల బాధ్యతను చేపట్టారు. ఇక్కడే ఒక చారిత్రక మార్పు మొదలైంది. సీఎం వైఎస్ ఎంపిక చేసుకున్న అధికారుల మాటకు ఎదురే లేని పరిస్థితి. ఫైళ్లను పరిగెత్తించటంలో ఒక మార్క్ సాధించారు. అంతేకాదు, ప్రభుత్వ పెద్దల ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసే సంస్కృతికి తెరలిచ్చింది. అక్కడే బ్యూరోక్రాట్లు 2 వర్గాలుగా విడిపోవటం కూడా మొదలైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 2 వర్గాల బ్యూరోక్రాట్లు తయారయ్యారు. ఒకరు టీడీపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్లని, మరో వర్గం వైసీపీ వారిని తేల్చేస్తున్నారు. ఎవరు తటస్థంగా ఉండే అవకాశం లేకుండా పోయింది. ఒకరు అధికారంలోకి వస్తే మరో వర్గం బ్యూరోక్రాట్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు 2 సార్లు సస్పెండ్ అయ్యారు. చివరకు రిటైర్మెంట్ రోజున పదవి పొంది గౌరవంగా తప్పుకున్నారు. కూటమి అధికారానికి రాగానే శ్రీలక్ష్మి, పివి సునీల్ లాంటి వారిని పక్కకు తప్పించేశారు. శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపేశారు. జూన్ 30న ఆమె రిటైర్ అవుతూ ఉండగా 4 రోజుల ముందు మాత్రమే ఆమెకు సీట్లో కూర్చునే అవకాశం ఇచ్చారు. పివి సునీల్ కు ఆ అదృష్టం కూడా దక్కలేదు. క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ రిటైర్మెంట్ రోజున కూడా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జీఏడీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. మళ్లీ జగన్ వస్తేనే ఆయనకు పోస్టింగ్ వస్తుందేమో చూడాలి.